హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో 1969 సెప్టెంబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నాను. ఈ కథ పేరు రాజీ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక్కొక్కసారి విశ్వ ప్రయత్నం వల్ల లభ్యం కాని కార్యసిద్ధి దానంతట అదే సంభవిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుదర్శనుడు అనే రాజు కోసల దేశాన్ని పాలించే కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాడు. ఆ రెండు దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు. కావటానికి కోసల దేశమే పెద్దది, బలసంపన్నమైనది అయినా తూర్పున ఉన్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవటానికి విదేహ పెద్ద అడ్డంకిగా ఉండటం చేత ఈ వైరం వల్ల కోసలకే హెచ్చు ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది. విదేహను జయించి లొంగదీసుకోవటం కోసలకు ఎంతో లాభకరం. కానీ సుదర్శనుడు పిరికివాడు. దానికి తగ్గట్టు విదేహ రాజైన జయదేవుడు మహాపరాక్రమశాలి. కత్తి యుద్ధంలో అతను 16 కళలు ప్రదర్శించగలడని ప్రతీతి ఉండేది. అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జంకాడు. అయినా విదేహను జయించాలన్న కోరిక మాత్రం ఆయనలో చావలేదు. సుదర్శనుడికి ప్రతాపుడనే కొడుకు పుట్టాడు. తండ్రిలాగా అతడు పిరికివాడు కాడు. మంచి శౌర్య పరాక్రమాలు కలవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి అన్ని యుద్ధ విద్యలలోనూ అంతులేని ప్రావీణ్యం వచ్చింది. ప్రత్యేకించి కత్తి యుద్ధంలో అసాధారణ ప్రజ్ఞ సాధించుకున్నాడు. సుదర్శనుడికి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన తన కొడుకును దగ్గరికి పిలిచి, నాయనా, నా చిరకాల వాంఛితం తీరుస్తానని మాట ఇయ్యి. జయదేవుడు ముందు నిలిచే శక్తి లేక నేను విదేహ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి. జయదేవుడు వయసు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధము చేసి గెలిచి మనకు పక్కలో బల్లెంగా ఉన్న విదేహను కోసలలో కలుపుకో. ఈ పని నెరవేరిన దాకా విశ్రమించనని మాట ఇయ్యి అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు. తరువాత సుదర్శనుడు గతించటము, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవటము జరిగింది. కొంతకాలం రాజ్యాంగాన్ని చక్కదిద్దుకోవడంతోనే ప్రతాపుడికి సరిపోయింది. అయినా అతను తండ్రికి ఇచ్చిన మాట మరచిపోలేదు. మరచిపోకపోగా అతనికి విదేహ మీదకి దండెత్తి వెళ్ళాలని, మహావీరుడని పేరుపడిన జయదేవుణ్ణి జయించి అంతకన్నా గొప్ప వీరుడు అనిపించుకోవాలని, తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్ఠించాలని ఎంతో ఉబలాటంగా ఉన్నది. అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని పంపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడు కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెనే పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చెయ్యదగిన ప్రయత్నాలు రెండే రెండు. ఒకటి, విదేహపైకి దండెత్తిపోయి జయదేవుణ్ణి జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవటం. రెండు, తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో విధంగా రాజీపడి చారుమతిని తనకిచ్చి పెళ్లి చెయ్యమని వేడుకోవటం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు. తన వేడుకోలను జయదేవుడు నిరాకరించవచ్చు. అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థపడింది. ఈ పరిస్థితిలో ప్రతాపుడు మూడో మార్గం ఒకటి చూసుకున్నాడు. అతను రాజకార్యాలన్నిటినీ కొంతకాలం పాటు మంత్రులను చూస్తూ ఉండమని మారువేషం వేసుకుని తన పేరు ప్రసేనుడని మార్చుకుని విదేహ దేశం ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకుని తానెవరో చెప్పి తనకు ఆమెపై గల ప్రేమను వెల్లడించి ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతన్ని గురించి విని ఉన్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేది కదా అనుకుంటూ వచ్చింది. అందుచేత ఆమె అతనికి తన సమ్మతి క్లుప్తంగా తెలియజేసింది. ఇక జయదేవుడు సమ్మతి సంపాదించవలసి ఉన్నది. అందుకు కూడా ప్రతాపుడు ఒక పద్ధతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్ధతే, కానీ దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది. ఆ పద్ధతి ఏమంటే, తాను విదేహపై దాడి చేసి దాన్ని గెలిచే బదులు
జయదేవుణ్ణే కోసల గెలవనివ్వటం. ప్రతాపుడు మర్నాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడటానికి అనుమతి సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి, ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలచిన విషయం అన్నాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు, రాజవంశం వాణ్ణి. చాలా కాలంగా కోసల రాజు కొలువులో ఉన్నాను. అక్కడి గుట్టుమట్లని నాకు తెలుసును. తమరు కోసలను జయించదలిస్తే అందుకవసరమైన సహాయమంతా నేను తమకు చెయ్యగలను అన్నాడు ప్రతాపుడు. తాను తలచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తనకు తన కుమార్తెనివ్వటానికి సందేహించడు. తనకు చారుమతికి వివాహం అయిన మరుక్షణం 2 రాజ్యాలు ఒకటవుతాయి. రెంటికి తానే రాజవుతాడు. తండ్రి కోరిక నెరవేరుతుంది, తన కోరిక నెరవేరుతుంది. ప్రతాపుడు ఈ ఎత్తుగడ పారలేదు. దానికి కారణం, అతను చారుమతితో మాట్లాడినప్పుడు ఆమె ముఖ్య పరిచారిక అంతా విన్నది. ఆమెను ప్రతాపుడు లక్ష్య పెట్టలేదు. ఈ రోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడటానికి రహస్య మందిరంలోనికి పోవటం ఆ పరిచారికే చూసి రహస్యంగా వారి మాటలన్నీ విన్నది. జయదేవుడు ఆలోచించి చెబుతాను, నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని ప్రతాపుణ్ణి అవతలకి పంపగానే ఆమె రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆ యువకుడి మాటలు నమ్మకండి, అతను కోసల దేశపు రాజు అన్నది. జయదేవుడు తోకతొక్కిన తాచులాగా అయిపోయి ప్రతాపుణ్ణి బంధించి చెరసాలలో పెట్టించమని ఉత్తరవిచ్చాడు. ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చిన వాడు కాడని, తనపై ప్రేమ ప్రకటించుకోవటానికి నానా అగచాట్లు పడ్డాడని, అతన్ని వెంటనే చెరవిడిపించి తమకిద్దరికి వివాహం చెయ్యమని దీనంగా వేడుకొన్నది. ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం బోధించకు, నిన్ను ఎలాంటి వాడికిచ్చి పెళ్లి చెయ్యాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పారేశాడు. ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి ప్రతాపుణ్ణి కలుసుకుని, బుద్ధిహీనుడా, ఈ రాజ్యంలో అడుగు పెట్టడం అపాయమని తెలిసి కూడా ఎందుకు అడుగుపెట్టావు? ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పిరికి పందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీయిస్తే అడ్డేదెవరు అని అడిగాడు. ప్రతాపుడు ముఖంలో భయలక్షణాలు కనబడతాయని ఆయన అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చినది నా క్షేమం కోసం కాదు, మీ రాజ్యం క్షేమం కోరి. నేను బాహాటంగా రాదలిస్తే సైన్యాలతోనే రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక్క రోజులో శ్మశానంగా మారిపోతుంది. నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి, మీ రాజ్యాన్ని నేలమట్టం చేయటానికి కాదు. నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి, మీ రాజ్యాన్ని నేలమట్టం చేయటానికి కాదు అన్నాడు. నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు అడిగాడు. తెలుసుకున్నాను, నన్ను పెళ్లాడాలి అన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది అన్నాడు ప్రతాపుడు. పిరికి పందవు, నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్లాడి ఆ విధంగా నా రాజ్యం హరించుదామనుకున్నావు. నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు అన్నాడు జయదేవుడు. మీ కుమార్తెను పెళ్లాడటంతో పాటు మన రాజ్యాలు రెండు ఏకం కావాలన్న కోరిక కూడా నాకున్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి, మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటానికైనా చెయ్యాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను, అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెరపట్టించారు అన్నాడు ప్రతాపుడు. నువ్వు ఎంతో పిరికి పందవై ఉంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కానుక పెట్టాలని చూడవు. నీకు శిరచ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు జయదేవుడు. ప్రతాపుడు ఆశ్చర్యంగా, మీరు మహాపరాక్రమవంతులని దేశదేశాలా చెప్పుకుంటున్నారు, శత్రువును నిరాయుధుడుగా పట్టి శిరచ్ఛేదం చేసేవాడి కన్నా పిరికి పంద ఎక్కడుంటాడు అన్నాడు. జయదేవుడి ఆగ్రహం నసాలం అంటుకుంది. ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకుని, నేను ఉదార స్వభావంతో నిన్ను విడిచిపుచ్చితే ఏం చేస్తావు అన్నాడు. మీరు అలాంటి సాహసమే చేస్తే నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకుని వచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. వీలు పడితే ద్వంద్వ యుద్ధంలో మీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు ప్రతాపుడు. జయదేవుడు కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో, ఇప్పుడే నీకు వీలు కలగజేస్తాను, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికప్పుడే ప్రతాపుణ్ణి చెరవిడిపించారు. జయదేవుడు శస్త్రచికిత్సలను రప్పించి ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తానొక కత్తి తీసుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు.
యుద్ధంలో చాలాసేపు జయదేవుడు ప్రతాపుడు సమబుజ్జీలుగా కనపడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కాని ఆఖరులో జయదేవుడు ప్రతాపుడు చేతికత్తిని ఎగరగొట్టాడు. ప్రతాపుడు అమితాశ్చర్యంతో ఈ కళ నేనెన్నడూ ఎరగనే అన్నాడు. జయదేవుడు ప్రతాపుడు భుజం తట్టి, అల్లుడు, నువ్వు నేర్చుకోవలసిన కళలు ఇంకా 1, 2 వాటిని నీకు అల్లుడి కట్నం కింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తరలి రమ్మని నీ దేశానికి కబురు పంపు అన్నాడు. మంచి ముహూర్తాన ప్రతాపుడికి చారుమతికి వివాహం అయిపోయింది. కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెంటికి ప్రతాపుడే రాజే తన తండ్రి చివరి కోరికను పూర్తి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపుణ్ణి ద్వంద్వ యుద్ధంలో ఓడించి కూడా ఆకస్మికంగా అతన్ని తన అల్లుడు చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించాడు? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా, లేక ఎప్పటికైనా అతడు తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుణ్ణి చేసుకోదలుచు కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయదేవుడు ప్రతాపుడికి తన కూతురునిచ్చి చెయ్యాలని నిర్ణయించింది ద్వంద్వ యుద్ధం అయ్యాకనే. ప్రతాపుడు పిరికి పంద అన్న అనుమానం ఆయనలో చాలా గాఢంగా నాటుకుని ఉన్నది. ప్రతాపుడి తండ్రి జగత్ ప్రసిద్ధుడైన భీరువు. ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడి ప్రవర్తనలాగే జయదేవుడికి కనపడింది. ప్రతాపుడి మాటలు మాత్రం మహావీరుడికి తగినట్టుగా ఉన్నాయి. అతను మహావీరుడో పిరికివాడో తేల్చుకోవటానికే జయదేవుడు అతనితో ద్వంద్వ యుద్ధం సాగించాడు. ప్రతాపుడు ద్వంద్వ యుద్ధంలో జయదేవుడికి సమానం కాకపోయినా అతను గొప్ప వీరుడన్నది మటుకు రూఢి అయిపోయింది. తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక కత్తి యుద్ధంలో తాను ఎరుగని లాఘవాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు. అది నిజమైన వీరుడు లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికిచ్చి చెయ్యటానికి నిశ్చయించాడు. విదేహ ఎలాగైనా చారుమతి భర్త అయ్యేవాడికి చెందవలసిందే. ప్రతాపుడు చారుమతికి తగిన భర్త అన్నదే జయదేవుడు తేల్చుకోవలసి ఉండింది. అది ద్వంద్వ యుద్ధం ద్వారా తేలిందని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.